హలో అందరికీ. నేనైతే ఈరోజు ఒక పెద్ద సాహసమే చేశానండోయ్. అదేంటనుకుంటున్నారా? ఎగ్ పఫ్ చేశానండి నేను. ఇందులోని 1 కప్ ఆఫ్ మైదా వేసుకొని, హాఫ్ స్పూన్ సాల్ట్, ఆయిల్, వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అది 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత చపాతీ పిండిలో ఉండలు చుట్టుకొని చపాతీ పామినట్టు పామేసుకున్నాను. ఏంటండి బాబు ఇంత ఫాస్ట్ చేసేస్తుంది అనుకోకండి. వీడియో నేనైతే ఫాస్ట్ పెట్టుకున్నానండి. ఇలా పాముకున్న తర్వాత కొంచెం మైదా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 3-4 లేయర్స్ అలా పాముకున్న ప్రతి మైదా కూడా ఇలా యాడ్ చేసుకున్నాను లేయర్స్గా. ఆయిల్ ప్రతిదానికి ఇలా అప్లై చేసుకొని మైదా కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా 3-4 లేయర్స్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం బ్రెయిన్ పెద్దది కదండి. అలా చపాతీలు పెద్దగా పామేస్తే వచ్చేస్తాయేమో 4-5 అనుకున్నాను. కానీ అది రెక్టాంగిల్ షేప్లోనే కట్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత వేరే కడాయిలో ఆయిల్, కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్నాను. తర్వాత సాల్ట్, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, పసుపు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ అనేది మనం పాముకున్న దానిపైన వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్ అనేది దానిపైన యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పైన కొంచెం మైదా వాటర్ అనేది పక్కన కలుపుకొని ఉంచుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పొరలు అనేది తీసి కొంచెం మైదా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఆ పొరలు అనేవి ఊడిపోకుండా బాగా వస్తుంటాయి. నేనైతే 4 సైడ్స్ కూడా కవర్ చేసేసానండి. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కడ బయటకు వచ్చేస్తాయేమో అని భయమేసింది. ఇలా వేసుకున్న తర్వాత 2 రెడీ అయిపోయాయి. తర్వాత కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక ఆ 2 పఫ్స్ కూడా ఆయిల్లో ముంచేసాను. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఎప్పుడెప్పుడైతే తినేద్దామని నాకైతే చాలా తొందరగా ఉంది. ఇలా డీప్ ఫ్రై అయ్యే వరకు చూసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎగ్ పఫ్ రెడీ. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.